చెప్పుకుంటూ ఉన్నాం. నిర్గమకాండంలో 2వ భాగం ధర్మశాస్త్రం యొక్క విధులు కట్టడం. ధర్మశాస్త్రం యొక్క విధులు కట్టడం. కట్టడాలు 16వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం వరకు. దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి వారి సంఖ్యలను తెంపి ఆ అగ్ని కొలిమిలో నుండి వారిని కాపాడి అరణ్యానికి తీసుకొని వచ్చాడు. అరణ్యము ఎడారి, అది సంపూర్ణంగా ఎడారి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనంలో అరణ్యం అంటే ఏంటో తెలియజేశాడు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు ఇశ్రాయేలీయుల్ని అరణ్యానికి తీసుకొని వచ్చి అరణ్యంలో వారితో నిబంధన చేసుకుంటున్నాడు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం చదువుతాం ఒకసారి. ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని అరణ్యములో అనగా, అరణ్యములో అంటే చెప్తున్నాడు. అరణ్యములో అనగా ఎడారులు, అరణ్యం అనగా ఎడారిలు, గోతులు గల దేశంలో, గోతులు కలిగిన దేశము, అనావృష్టియు, గోతులు గల దేశం, అనావృష్టి, గాఢాంధకారమును కలిగి. అనావృష్టి అంటే వర్షం లేని పరిస్థితులు అన్నమాట. అనావృష్టి, గాఢాంధకారమును కలిగి ఎవరును సంచారమైనను నివాసమైనను చేయని దేశము మిమ్మల్ని నడిపించిన యెహోవా. అరణ్యంలో నడిపించాడు అన్నమాట దేవుడు. ఆ అరణ్యం ఎలాంటిదంటే ఎడారులు కలిగింది, నీళ్లు ఉండవు ఎడారులో, ఉత్త ఇసుక నేల, గోతులు కలిగిన దేశం, వర్షం లేని ప్రాంతం, అనావృష్టి, గాఢాంధకారం, చీకటి గల ప్రాంతం అన్నమాట. అది ఎవరే నివాసం చేయని ప్రాంతానికి దేవుడు ఇశ్రాయేలీయుల్ని తీసుకొని పోయి ఇశ్రాయేలీయులతో ఒంటరిగా మాట్లాడడం ప్రారంభించాడు. ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ ఏం చెప్పాడంటే, నేను నీతో నిబంధన చేసుకుంటాను, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నిబంధన, ఒప్పందం, ధర్మశాస్త్రం అనే ఒప్పందం చేశాడు దేవుడు ఇశ్రాయేలుతో. ఆ రోజున వరుడు, పెళ్లి కుమారుడు దేవుడు, వధువు పెళ్లి కుమార్తె ఇశ్రాయేలు జనాంగం. రిజిస్టర్, పెళ్లి చేసే రిజిస్టర్ మోషే. నిబంధన, ధర్మశాస్త్రం అనే నిబంధన, ధర్మశాస్త్రం. నిబంధన, ధర్మశాస్త్రం.
ఆ వివాహానికి సాక్షులు ఉన్నారు. సాక్షులు భూమి ఆకాశాలు, భూమి ఆకాశాలు సాక్ష్యాలు. ఒక వివాహంలో వధువు వరుడు రిజిస్టరు, వాటి మధ్యలో ఒప్పందం, ఆ తర్వాత సాక్షుల సంతకం ఎలా ఉంటుందో ఆ రోజున ఇశ్రాయేలీలతో దేవుడు నిబంధన చేసుకున్నాడు. వివాహ సంబంధమైన నిబంధన, అది ధర్మశాస్త్రం. నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనంలో, కాగా మీరు నా మాటలు శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనములలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలీయులతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా మోషే వచ్చి ప్రజల పెద్దల్ని పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన మాటలన్నింటినీ వారితో చెప్పాను, తెలియపరచను. వాళ్ళు ఏం చేశారంటే ప్రజలందరూ యెహోవా దేవుడు ఏం చెప్పాడో నీకు మోషే అవన్నిటినీ మేము జరిగిస్తాము. దేవుడు చేయి చెప్పాడు. ఇశ్రాయేలీలు దేవుని చేతిలో చేయేశారు అనమాట. వివాహం జరిగింది. వివాహం జరిగినప్పుడు ధర్మశాస్త్రం అనే నిబంధన ప్రకారంగా ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి ఒక రాజ్యమై యాజకులై జీవితాన్ని కొనసాగించాలి. వారు నిబంధన నుండి కుడికి కానీ ఎడముకు కానీ తొలగిపోకూడదు. నిబంధన మీరి తొలగిపోతే వ్యభిచారం చేసిన వాళ్ళ ఉంటారు. నిబంధన మీరితే వ్యభిచారం చేసిన వాళ్ళు అవుతారు. నేను తప్ప ఇంకొక పురుషుడు నీకు ఉండకూడదు. నీవు నా భార్యవి, నేను నీకు భర్తని. మన మధ్యలో నిబంధన జరిగింది, గుర్తుపెట్టుకో. అవునాయా, గుర్తుపెట్టుకుంటా, నేనే కదా నీ చేతిలో చేయేశాను అనింది ఇశ్రాయేలీలు దేవుడితో ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం చేసుకుని వివాహం జరిగిన తర్వాత హనీమూన్కి వెళ్తారు కదా భార్య భర్తలు. ఆ రీతిగా ఇశ్రాయేలీలు దేవుడు హనీమూన్కి వెళ్ళారు. ఆ హనీమూన్ ఏంటంటే ఇదిగో ఈ అరణ్యంలో హనీమూన్. గోతులు కలిగిన ప్రాంతం, ఎడారులు కలిగిన ప్రాంతం, గాఢాంధకారం వాస్తవానికి. ఒకసారి గ్రంథంలో మనం చదువుతాం మరొకసారి ఆ మాటని. దేవుడు వారితో నిబంధన చేసుకున్న తర్వాత హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనంలో, హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం చదువుతాం. హనీమూను అరణ్యంలో విపరీతమైన ఎండ, ఆ మహా ఎండకు కాలిన అరణ్యంలో స్నేహించిన వాడును నేనే. అదనమాట. అరణ్యము విపరీతమైన ఎండ. ఆ ఎండలో ఇద్దరు స్నేహం కుదిరింది అనమాట. ఇశ్రాయేల్ దేవుడికి ఇశ్రాయేలీలకి మధ్యలో చెబుతున్నాడు, నిన్ను స్నేహించిన వాడు నేనే. తర్వాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరిచిరి అని చెప్పాడు.
దేవుడు అరణ్యానికి తీసుకెళ్ళి వారితో ప్రేమగా మాట్లాడి ధర్మశాస్త్రం అనే నిబంధన చేసి వారిని సంరక్షిస్తున్నాడు అన్నమాట. ఎడారి ప్రాంతంలో నీళ్లు దొరకవు. ఎడారి ప్రాంతంలో నీళ్లు దొరకవు. నీళ్లు దొరకకపోతే వారికి ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేశాడు. బండ నుండి ఒక బండలో నుంచి చీల్చి నీళ్ళను రప్పించాడు దేవుడు వారు తాగడానికి. బండ నుంచి నీళ్ళు. వారు తినడానికి ఆహారము ఆకాశం నుండి కురిపించాడు. ఆకాశం నుండి ఆహారం కురిపించాడు. ఆహారం కురిపించాడు. వారికి మాంసం కావాల్సి వస్తే కూరలను వారికి మాంసముగా ఇచ్చాడు. కూరలను వారికి కొదవ లేకుండా చూసుకున్నాడు. నిజమైన భర్త తన భార్య పట్ల ప్రేమ కలిగి భార్యను పోషించినట్లుగానే దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని పోషించాడు. వారికి ఆహారం కావలిస్తే ఆహారం, వారికి నీళ్లు కావలిస్తే నీళ్లు, వారికి మాంసం కావలిస్తే మాంసం, కొదువ లేకుండా చేశాడు. 40 సంవత్సరాలు దేవుడు వారిని పోషించి సంరక్షించాడు అరణ్యంలో. ఈ 40 సంవత్సరాలు విచిత్రం ఏంటంటే వారి కాళ్ళ కింద ఉన్న చెప్పులు అరిగిపోలేదు, వారు వేసుకున్న వస్త్రాలు పాతగిల్లలేదు. వస్త్రాలు పాతగిల్ల 40 సంవత్సరాలు. నెహమ్యా గ్రంథంలో ఈ విషయాన్ని చదువుతాం మనం. నెహమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో, నెహమ్యా గ్రంథం 9వ అధ్యాయము 19వ వచనంలో ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశాడు. 9వ అధ్యాయము 19వ వచనంలో నెహమ్యా గ్రంథం 9వ అధ్యాయం వారు ఎడారిలో ఉండగా 19వ వచనంలో వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు. మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు అదనమాట సపరేట్ ఎలక్ట్రిసిటీ కరెంటును ఏర్పాటు చేసి పెట్టాడు. పగలు మేఘస్తంభముగాను దారిలో వాళ్ళకి వెలిగించుటకు రాత్రి అగ్నిస్తంభముగాను వారి పై నుండి వెళ్ళిపోక నిలిచెను. వారికి బోధించుటకు ఉపకారాత్మను దయచేసితివి. నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు. వారి దాహమునకు ఉదకమిచ్చితివి. నిజముగా అరణ్యములో ఏమీయూ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములను పాతగిలిపోలేదు, వారి కాళ్లకు వాపు రాలేదు. ఇదియుగాక రాజ్యములను జనములను వారికి అప్పగించి వారికి సరిహద్దులు ఏర్పరిచితివి గనుక వారు సీహోను అను హెబ్షోను రాజు యొక్క దేశమును బాషానునకు రాజైన ఓగు యొక్క దేశమును స్వతంత్రించుకునిరి అని చెప్పేసి. కాబట్టి ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశాడు దేవుడు తన ప్రజలకి. ప్రత్యేకమైన ఏర్పాటు. భూమి మీద పుట్టిన ప్రతి వారు భూమి మీద పండే పంట తింటారు. నా ప్రజలు ప్రత్యేకమైన వాళ్ళు. ఆకాశం నుండి కురిచే మన్నా తింటారు. బండ నుంచి వచ్చే నీళ్లు తాగుతారు. ప్రత్యేకం. ప్రతిదీ ప్రత్యేకమే. 40 సంవత్సరాల పాటు ఏ పొలము పండించుకున్న వాళ్ళు కాదు ఇశ్రాయేలీయులు. కానీ దేవుడు అన్ని అరణ్యంలో పోషించాడు. ఎడారి ప్రాంతంలో విపరీతమైన ఎండ ఉంటుంది అని చదివాం మనం ఇందాక హోషేయ గ్రంథంలో. ఆ ఎండ నుండి, ఆ ఎండ దెబ్బ నుండి వారిని తప్పించడానికి పైన మేఘమును ఏర్పాటు చేసి పెట్టాడు. మేఘం ఉన్నప్పుడు వారికి నీడు ఉంటుంది అన్నమాట.
అదే చీకటి పడింది అనుకో, ఆ మేఘమే అగ్నిస్తంభముగా మారుతుంది, వెలిగిస్తుంది. గాఢాంధకారం కలిగిన దేశంలో వెలుగు అగ్నిస్తంభాన్ని ఏర్పాటు చేసి వెలుగునిచ్చాడు. కరెంట్ అనమాట. కరెంటు లేనప్పుడే దేవుడు ఇశ్రాయేలీలకు కరెంటుని ఏర్పాటు చేసి పెట్టాడు. మహత్తరమైన కార్యక్రమం. వారిని విడిచిపెట్టలేదు దేవుడు. పురుషుడు మరణం వరకు తన భార్యను విడిచిపెట్టకూడదు. ఆ రీతిగానే ఇశ్రాయేలీలని దేవుడు విడిచిపెట్టలేదు. కానీ ఇశ్రాయేలీలే పలుమార్లు దేవుని మీద సనుక్కున్నాడు, దేవునికి విసుగు తెప్పించారు. చదువుతాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి వచనం నుండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం నుండి. ఈ అరణ్యంలో వారు ఏం చేశారంటే దేవుణ్ణి విసిగించారు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేంటంటే మన పితరులందరూ మేఘం కింద ఉండిరి. అదిగో మేఘం కింద ఉండిరి. వారందరూ సముద్రంలో నడిచిపోయి అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయింది. అరణ్యంలో సంహరింపబడింది. దేవునికి ఇష్టలుగా బతకలేదు. బాప్తిసం పొందారా ఇశ్రాయేలీలు? బాప్తిసం పొందారు. రక్షింపబడ్డారు. దేవుని ప్రజలుగా ఉన్నారు. నిబంధన ప్రజలైన వాళ్ళు నిబంధన ప్రజలే. అయితే ఏం జరిగిందంటే వారిలో అనేక మంది దేవునికి ఇష్టలుగా లేరంట. అందుకు వారు అరణ్యంలో సంహరింపబడ్డారు. నిబంధనను నమ్మకంగా గైకొనలేదు. నిబంధనలో నిలిచి ఉండలేదు ఆమె. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనంలో. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 31వ వచనం నుండి చదువుతాం. 31వ అధ్యాయం 31వ వచనం నుండి. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను క్రొత్త నిబంధన చేయ దినములు వచ్చుచున్నవి. ఇది యెహోవా వాక్కు. అది ఐగుప్తు నుండి వారిని నడిపించుటకు నేను వారిని చేయి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటిని అదనమాట. ఇశ్రాయేలీలకు పెనిమిటి దేవుడు, పెనిమిటి భర్త. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగం చేసుకునేది. ఇదే యెహోవా వాక్కు. ఈ దినముల తర్వాత చాలు. కాబట్టి ఇశ్రాయేల్ ఏం చేశారంటే దేవుడితో చేసుకున్న నిబంధనని, ధర్మశాస్త్రాన్ని, అయ్యా మేము నిబంధనలో నిలుస్తామండి అని చేతిలో చేయేశారు. వివాహం జరిగింది. ఆ తర్వాత ఏం చేసిందంటే ఆమె, నువ్వు నాకు నచ్చట్లేదు అని చెప్పింది. నువ్వు నాకు నచ్చట్లా, నేను నిబంధన వద్దు, నువ్వు వద్దు అని మాట్లాడుతుంది. ఇప్పుడు భంగం చేసుకుంటుంది. దేవుడిచ్చిన ధర్మశాస్త్రము 10 ఆజ్ఞలు. 20వ అధ్యాయం మొదటి నుంచి మనం చదివితే ధర్మశాస్త్రము 10 ఆజ్ఞలు. ధర్మశాస్త్రము 10 ఆజ్ఞలు.
ఈ 10 ఆజ్ఞలు నిర్గమకాండం 20 అధ్యాయం మొదటి వచనం నుండి చదువుతాం. నిర్గమకాండం 20 అధ్యాయం మొదటి వచనం నుండి. దేవుడు ఈ ఆజ్ఞలను వివరించి చెప్పాను. నేనే దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, నీళ్ళ ఎందే గాని అదనమాట. విగ్రహము చేసుకోకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా రోషం కలిగిన వాడిని, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరాల వరకు కుమారుల వీధికి నన్ను రప్పించుదును. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని. ఇది మొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ చెప్తున్నాడు 7వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. అదనమాట. దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరించరాదు. వ్యర్థముగా, నిరుపయోగంగా, అవసరం లేని స్థలంలో అప్రమాణం చేసేటప్పుడు దేవుని నామాన్ని ఉచ్చరించరాదు. ఉచ్చరించితే శిక్ష పడుతుంది. ఉచ్చరించరాదు. మూడవ ఆజ్ఞ విశ్రాంతి దినం. విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించాలా. 6 దినాలు మీరు పని చేసుకోవాలా. 7వ దినమున దేవుని సన్నిధిలో కూర్చోవాలా. దేవుడు చేసిన కార్యక్రమాలని, ఆయన చేసిన మేలులను గురించి మీరు మాట్లాడుకోవాలా. విశ్రాంతి దినం పరిశుద్ధముగా ఆచరించుట మర్చిపోవద్దు అని 3వ ఆజ్ఞ తెలియజేశాడు. కింద 4వ ఆజ్ఞ చెప్తున్నాడు 12వ వచనంలో. నీకు అనుగ్రహించు దేశంలో దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని తండ్రిని తల్లిదండ్రులను సన్మానించాలి. దయచేసి గుర్తుపెట్టుకో, ఈ 10 ఆజ్ఞలు 2 భాగాలు. మొదటి భాగము 3 ఆజ్ఞలు. ఈ 3 ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి. మొదటి 3 ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి. నేను తప్ప ఇంకొక దేవుడు నీకు ఉండకూడదు, విగ్రహం చేసుకోకూడదు, దానికి సాగిలపడకూడదు, మొక్కకూడదు. రెండవది నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. మూడవది విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించాలి. దేవునికి సంబంధించిన ఆజ్ఞలు అన్నమాట 3. మిగతా 7 ఆజ్ఞలు ఉన్నాయి. మిగతా 7 ఆజ్ఞలు నీ పొరుగు వారికి సంబంధించినవి. నీ తల్లిదండ్రులను సన్మానించాలా. 4వది. 5వది నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలికూడదు, నీ పొరుగు వాడిని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగు వాడి ఇల్లు ఆశింపకూడదు, అతని దాసులైనను అతని దాసినైనను అని చెప్పాడు. కాబట్టి మిగతా 7 ఆజ్ఞలు మనుషులకు సంబంధించినవి, తోటి వారికి సంబంధించినవి. మొదటి 3 ఆజ్ఞలు దేవుడికి సంబంధించినవి. వీటిని వివరిస్తూ ఉన్నాడు.
వివరిస్తూ ఉన్నాడు. దేవుడు ఈ ఆజ్ఞల్ని వివరించి తెలియజేస్తూ ఉన్నాడు. 21వ అధ్యాయము 1వ వచనం చదువుతాం. నిర్గమకాండం 21:1. వారికి నీవు వారికి నియమించవలసిన న్యాయ విధులు మాట్లాడుతున్నాడు. ఆజ్ఞలు మాట్లాడాడు, విధులు మాట్లాడతాడు. వారికి నియమించవలసిన న్యాయ విధులు ఏమనగా, నీవు హెబ్రీయుడైన దాసుని వాడు హెబ్రీయుడైన దాసుని కొనిన ఎడల వాడు 6 సంవత్సరాలు దాసుడై ఉండి 7వ సంవత్సరమున ఏమీ ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును అని చెప్పేసి హెబ్రీ దాసుని గూర్చిన విధులు. హెబ్రీ దాసుడు 6 సంవత్సరాలు నీ దగ్గర దాసుడిగా పనిచేయాలా. 7వ సంవత్సరమున స్వతంత్రుడైపోతాడు. ఏమి ఇయ్యకనే స్వతంత్రుడైపోతాడు. 7వ సంవత్సరంలో హెబ్రీయుడు నీకు దాసుడు కాడు, నీకు దాసుడు కాడు. ఆ తర్వాత 10వ వచనంలో మాట్లాడుతున్నాడు. క్షమించండి, 7వ వచనంలో, ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మిన ఎడల దాసులైన పురుషులు వెళ్ళిపోనట్లు అది వెళ్ళిపోకూడదు. దాన్ని ప్రదానం చేసుకుని యజమానుని దృష్టికి అది ఇష్టురాలు కాని ఎడల విడిపింపబడినట్లు అవకాశం ఇవ్వాలి. దాన్ని వంచినందున అన్యజనులకు దానికి అమ్ముటకు వానికి అధికారం లేదు. తన కుమారునికి దాన్ని ప్రదానం చేసిన ఎడల కుమార్తెల విషయమైన న్యాయ విధిని బట్టి దాని ఎడల జరిగించాలి. అదన్నమాట సంసార ధర్మానికి. తర్వాత ఏమి తక్కువ కాకుండా చూడాలి. ఆ తర్వాత చెప్పాడు 12వ వచనంలో, నరుణ్ణి చావకొట్టిన వానికి నిశ్చయముగా మరణశిక్ష విధించాలి. అయితే వాడు చంపవలనని పొంచి ఉండకయే దైవికముగా వాని చేత ఆ హత్య జరిగిన ఎడల, దయచేసి గుర్తుపెట్టుకోండి, పొరపాటున జరిగిన హత్య. అది పొరపాటున జరిగిన హత్య. ఆ హత్య విషయంలో హత్య చేసిన వాడు తప్పించుకొని పోవడానికి ఒక స్థలం ఏర్పాటు చేయాలా. అది ఆశ్రయపురం అంటాడు. ఆశ్రయపురం ఎందుకంటే వాడు ముందుగా ప్లాన్ చేసుకొని అతన్ని చంపలేదు. అనుకోకుండా తగిలింది, పొరపాటున తగిలింది, చనిపోయాడు అతను. కాబట్టి పొరపాటున జరిగిన దానికి దేవుడు క్షమిస్తాడు. ప్లాన్ వేసుకొని అతన్ని చంపాలని ఉద్దేశపూర్వకంగా వెళ్ళి చంపితే అలాంటి వాడిని నా మందిరం దగ్గరకు వచ్చి బలిపీఠం దగ్గర నిలబడిన, బలిపీఠాన్ని కౌగిలించుకొని పట్టుకున్న, ఆ బలిపీఠం దగ్గర నుంచి వాడిని బయటికి లాగి చంపేయండి అని చెప్పేసి. ఉద్దేశపూర్వకంగా హత్య జరిగితే వాడిని విడిచిపెట్టకూడదు. లేదు, దైవికంగా పొరపాటున జరిగింది అయితే వాడిని క్షమించవచ్చు. ఆ తర్వాత 15వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. 14వ వచనంలో, అయితే ఒకడు తన పొరుగువాని మీద దౌర్జన్యముగా వచ్చి కపటముగా చంపలేచిన ఎడల వాడు నా బలిపీఠం ఆశ్రయించినను వాడిని లాగివేసి చంపాలి. బలిపీఠం పట్టుకున్నా వాడిని ఈడ్చుకొని చంపాలా. అదనమాట సమాచారం. దేవుడి యొక్క న్యాయ విధి, ధర్మశాస్త్రం. ఆ తర్వాత చెప్పాడు, తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణ శిక్ష నొందును.
తల్లిదండ్రిని దూషించడం అనేది దేవునికి అయిష్టమైన కార్యం. తల్లిదండ్రులను గౌరవించాలా, వాస్తవానికి వారు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేయాలి. కొత్త నిబంధనలో కూడా దేవుడు తెలియజేశాడు, తల్లిదండ్రులని సంరక్షించాలా, వారిని పోషించాలా, వారిని గౌరవించాలా, వారికి మర్యాద ఇవ్వాలా, వారిని సన్మానించాలా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనంలో ఈ విషయాన్ని తెలియజేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుదువు. కాబట్టి దేవుని ధర్మశాస్త్రంలో విధులు ఏర్పాటు చేసి పెట్టాడు. ఆ విధుల్లో తల్లిదండ్రులని సన్మానించడం అనేది ఒక విధి. ఆ తర్వాత మాట్లాడాడు నిర్గమకాండం 21వ అధ్యాయంలో. ఏం చెప్పాడంటే 18వ వచనంలో, మనుషులు పోట్లాడుచూ ఉండగా ఒకడు తన పొరుగువాన్ని రాతిలోనైనను పిడికిడితోనైనను గుద్దుట వలన వాడు చావక మంచం మీద పడి ఉండి తర్వాత లేచి తిరుగుచుండిన ఎడల వాడిని కొట్టిన వానికి శిక్ష విధింపబడదు గాని పని చేయలేని కాలమునకు తగిన సొమ్ము ఇచ్చి వాడు అతన్ని పూర్తిగా బాగు చేయించాలా. అదనమాట. ఇద్దరు గొడవ పడుతుంటే ఒకడు బలవంతుడు ఆ పిడికిలు తీసుకొని గుద్దాడు. గుద్దే వాడు దెబ్బ తగిలింది. ఎదుటోడికి చనిపోలేదు, అవయవాలు దెబ్బతిన్నాయి. అప్పుడు ఏం చేయాలన్నమాట, అతనికి వైద్యం చేయించాల, అతనికి కావలసిన ఆహారమును సిద్ధపరచాలి. న్యాయ విధి అనమాట, దేవుడు ఏర్పాటు చేసిన న్యాయ విధులు. యజమానుడు దాసును గూర్చిన న్యాయ విధి మాట్లాడాడు 20వ వచనంలో. ఫోన్ వస్తుంది దేవుడిలో. యజమానుడు దాసుని గూర్చిన న్యాయ విధి మాట్లాడాడు. ఒకడు తన దాసుని చచ్చేటట్లు కర్రతో కొడితే అతడు నిశ్చయముగా ప్రతిదండన నొందును. అయితే వాడు 2 దినములు బ్రతికిన ఎడల ఆ ప్రతిదండన అతడు పొందడు. వాడు అతని సొమ్మే కదా. నరులు పోట్లాడుచుండగా దెబ్బ తగిలిన ఎడల ఆమెకు గర్భపాతమే గాక మరి ఏ హాని రాని ఎడల హాని చేసిన వాడు ఆ స్త్రీ పెనిమిటి వాని మీద మోపిన నష్టమును అచ్చుకొనాలి. న్యాయాధిపతులు తీర్మానించినట్లు దాన్ని చెల్లించాలి. హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బ నియమించాలి. అదనమాట. కాలికి కాలు, చెయ్యికి చెయ్యి, దెబ్బకు దెబ్బ, వాతకు వాత. న్యాయ విధులు చెప్పుకుంటూ వచ్చాడు. 24వ అధ్యాయం వరకు న్యాయ విధులు మాట్లాడుతూ ఉంటాడు. ఒకటి క్రైమ్ సంబంధించిన విధులు. క్రైమ్ 21వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం క్రైమ్ సంబంధించిన విధులవి. ఇరవై రెండో అధ్యాయంలో 22వ అధ్యాయంలో
ఒకటో వచనం చదువుతాం. ఒకటి ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాన్ని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇవ్వాలి. దొంగ కన్నం వేయించు దొరికినాడు అనుకో, వాణ్ణి దొరికి చచ్చునట్లు కొట్టబడిన ఎడల అందువలన రక్తాపరాధం ఉండదు. విచిత్రమైన విధి. దొంగ కన్నం వేసి దొరికాడు అనుకో, చీకట్లో దొరికాడు, వాడిని కొట్టొచ్చు. కొట్టిన తర్వాత రక్తాపరాధం ఉండదు. అదే సూర్యుడు వచ్చిన తర్వాత కొట్టావనుకో, అపరాధం ఉంటుంది. సూర్యుడు వెలుగై వచ్చిన తర్వాత దొంగని కొట్టకూడదు. ఏం చేయాలి మరి కొట్టుకోకుండా? వానికి తాను చేసిన దొంగతనాన్ని బట్టి 2 అంతలు ఇచ్చుకునేటట్టు శిక్ష విధించాలి. చదువు కిందికి చెప్పాడు అనమాట. సూర్యుడు ఉదయించిన తర్వాత కొట్టిన ఎడల రక్తాపరాధము ఉండదు. సరిగా సొమ్ము మరలా చెల్లింపవలేను. వానికి ఏమీ లేకపోయిన ఎడల వాడు దొంగతనం చేశాడు కాబట్టి అమ్మబడవలెను. వాడు దొంగిలినది ఎద్దైనా గాడిదైనా గొర్రె అయినా సరే ప్రాణముతో వాని యొద్ద దొరికిన ఎడల 2 అంతలు చెల్లించాడు. విధులు చెప్పుకుంటూ వచ్చాడు అనమాట. అయితే ఒక ప్రాముఖ్యమైన విధి మీకు తెలియజేయాలని ఆలోచన చేస్తున్నాను నేను ఇక్కడ. మీరు చదివితే ఇవి అర్థమైపోతాయి. ఒక ప్రాముఖ్యమైన విధి ఏంటంటే 18వ వచనంలో తెలియజేశాడు. 18వ వచనంలో శకునము చెప్పు దానిని బ్రతకనీయకూడదు అని. శకునాలు చెప్పకూడదు. శకునాలు చెప్పకూడదు. భవిష్యత్తు చెప్తాం, గద్దె చెప్తామని చెప్తారే వస్తారే, వాళ్ళు చెప్పకూడదు. ఇశ్రాయేల్ ప్రజల్లో అలాంటిది ఉండకూడదు, అసలు ఉండకూడదు. ఎవడైనా శకునం చెప్పడానికి వచ్చాడు అనుకో, వాడిని ఏం చేయాలా? వేసేయాలి, వాడిని చంపేయాలా. అదనమాట విధి. ఆ తర్వాత మృగముతో సంయోగం చేసేవాడు నిశ్చయంగా మరణ శిక్ష నందాలా. ఎందుకంటే యెహోవాకు మాత్రమే గాక బలి అర్పించువాడు శాపగ్రస్తుడు. పరదేశిని విసిగించొద్దు, బాధింపవద్దు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటుంది కదా. బాగా గుర్తుపెట్టుకోండి, విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. వారి నీ చేత ఏ విధమైన బాధ నొంది నాకు మొరపెట్టిన ఎడల నిశ్చయంగా వారి మొరను విందును, నా కోపాగ్ని రగులుకొని సంపించదను. మీ భార్యలు విధవరాలు రగుదురు, మీ పిల్లలు దిక్కులేని వాడు. కాబట్టి విధవరాండ్ర పక్షాన వాదించే దేవుణ్ణి నేను, దిక్కులేని పిల్లల పక్షాన నిలబడే దేవుణ్ణి నేను. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 17వ వచనంలో విధవరాండ్రను, దిక్కులేని పిల్లలను ఎగతాళి చేయకూడదు, అవమానించకూడదు. 10వ అధ్యాయం 17వ వచనంలో ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడును పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు. లక్ష్య పెట్టని వాడు, లంచం పుచ్చుకొనని వాడు. అదనమాట. ఆయన తల్లిదండ్రులు లేని వానికి విధవరాలికి న్యాయం తీర్చి పరదేశీయందు దయ ఉంచి అనుగ్రహించేవాడు. ఒకప్పుడు నువ్వు ఐగుప్తు దేశంలో పరదేశమై ఉంటుంది కదా, జ్ఞాపకం చేసుకో అని చెప్పుకుంటూ వచ్చాడు. నిన్నటి దినం మనం ఆలోచన చేశాం. విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుట, దిక్కులేని వారిని ఇంట చేర్చుకొనుట భక్తిలో భాగం. అది భక్తిలో భాగం. దేవుడు అంగీకరించే భక్తి అది.
ఇహలోక మాలిన్యాన్ని అంటకుండా బ్రతకడం అనేది దేవుడు అంగీకరించే భక్తి. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేల్ ప్రజలకు ధర్మశాస్త్రపు ఆజ్ఞలు విధులు ఏర్పాటు చేసి పెట్టి ఆ ఆజ్ఞలను అనుసరించి మీరు నడిస్తే చుట్టూ ఉన్న ప్రజల అందరి ఎదుట మీరు జ్ఞానులై ఉంటారు. చుట్టూ ఉన్న ప్రజలు మిమ్మల్ని పొగుడుతారు. సరే, ఇటు జ్ఞానం వీరికి ఎక్కడి నుంచి వచ్చింది అని మిమ్మల్ని పొగుడుతారు. వాళ్ళు ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు అన్నమాట. 24వ అధ్యాయం వరకు కార్యక్రమాలు జరిగించాడు దేవుడు. ధర్మశాస్త్రం యొక్క విధులు కట్టడలు వారికి వినిపింపజేశాడు. 23వ అధ్యాయం 1వ వచనంలో 23వ అధ్యాయం 1వ వచనంలో లేని వార్తను పుట్టింపకూడదు, అదనమాట, లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యములు పలుకుటకై, అన్యాయపు సాక్ష్యం పలుకుటకై, దుష్టునితో నువ్వు కలియకూడదు, దుష్టునితో నువ్వు కలవకూడదు, దుష్కార్యము జరిగించుటకై, దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడింపవద్దు, న్యాయం తిప్పివేయటానికి సమూహంతో చేరి సాక్ష్యం పలకొద్దు, బీదవాడైనను పక్షపాతం ఉండదు. లేని వార్త అబద్ధపు సాక్ష్యం పలకూడదు, లేని వార్త పుట్టించకూడదు, బీదవానికి విరోధంగా తిరగకూడదు, వడ్డీకి ఇవ్వకూడదు, వడ్డీ పుచ్చుకోకూడదు. వడ్డీలకి దేవుడు వ్యతిరేకి వాస్తవానికి. కానీ ఈ రోజున సమాజం బతుకుతుందే వడ్డీ మీద. క్రైస్తవుడంట వడ్డీకి ఇచ్చాడంట. ఎంత ఇదిలో చూడు, క్రైస్తవుడు వడ్డీకి ఇచ్చాడంట. ఒక ఆయన, నాకు తెలిసిన ఆయన, చర్చి బిల్డింగ్ కోసము చర్చి మెంబర్ దగ్గర డబ్బులు వడ్డీకి తీసుకొని ప్రామిసర్ నోట్ రాయించి ఇచ్చాడు. చర్చి బిల్డింగ్ కోసము చర్చి మెంబర్ దగ్గర డబ్బులు వడ్డీకి తీసుకొని ప్రామిసర్ నోట్ రాసి ఇచ్చాడు. ఎంత అన్యాయం అసలు, ఎంత అన్యాయం. కాబట్టి ఆ రోజున ధర్మశాస్త్రము ఎంత ఉన్నతమైందో దానికంటే శ్రేష్టమైనది క్రొత్త నిబంధన. ఈరోజు ధర్మశాస్త్రపు ఆజ్ఞలలో ఒకటి మీరినా అపరాధి అవుతాడు. ఈరోజున క్రొత్త నిబంధనలో ఎన్ని ఆజ్ఞలు మీరి ఇంకనూ మనం నీతిమంతులమే అనుకుంటూ ఉన్నాం. ఇంకా నీతిమంతులమే అనుకుంటున్నాం. పొరపాటు చేస్తున్నాం, పొరపాటు చేయకూడదు. చదువు ఒకసారి గ్రంథంలో 618 ఉన్నాయి. 613 అనుకుంటున్నాను నేను. 613 ఆజ్ఞలు ఉన్నాయి ధర్మశాస్త్రంలో సంపూర్ణంగా. అవన్నీ కలిపి అయితే ఒక మాట, అవన్నీ భౌతిక సంబంధమైనవే. అవన్నీ భౌతిక సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి కాదు. ధర్మశాస్త్రమే భౌతిక సంబంధమైంది. నేడు క్రీస్తు యేసునందు దేవుడు మనకు క్రొత్త నిబంధన అనుగ్రహించాడు. ఆ క్రొత్త నిబంధన సంపూర్ణంగా ఆత్మ సంబంధమైంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ విషయాన్ని మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, ధర్మశాస్త్రం కంటే శ్రేష్టమైనది క్రొత్త నిబంధన. 8వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. ధర్మశాస్త్రం కంటే శ్రేష్టమైనది క్రొత్త నిబంధన. 8వ అధ్యాయము 6వ వచనం చదువుతాం. ఈయనైతే యేసుక్రీస్తు వారు ఇప్పుడు
మరి ఎక్కువైన వాగ్దానమును బట్టి నియమింపబడిన వాడై మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు. ఏలయనగా మొదటి నిబంధన లోపం లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండదు. శ్రేష్టమైన నిబంధన ఇది, శ్రేష్టమైన నిబంధన మొదటి దానికంటే శ్రేష్టమైనది. 7వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు. 7వ అధ్యాయం ధర్మశాస్త్రము బలహీనతల గల మనుషులను 7వ అధ్యాయం 20వ వచనం హెబ్రీ పత్రిక. మరియు ప్రమాణం లేకుండా యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను. అదనమాట మరి శ్రేష్టమైన నిబంధన. ఈరోజు మనము పాత నిబంధన కింద లేము, కొత్త నిబంధన ప్రజలం. మనం కొత్త నిబంధన ప్రజలం. ఈ ఆజ్ఞలన్నీ ఈ 16వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం వరకు దేవుడు మోషేని సీనాయి పర్వతం మీదకి పిలిపించుకొని ఈ ఆజ్ఞలన్నీ మోషేకి తెలియజేసి ఇవన్నీ ఇశ్రాయేలీలకు తెలియజేయి అని చెప్పి పంపిస్తున్నాడు. 24వ అధ్యాయం వరకు సామాజిక బాధ్యతలు, వారి యొక్క రాజ్యాంగ చట్టం, ధర్మశాస్త్రం, ఇశ్రాయేలు యొక్క రాజ్యాంగ చట్టం 24వ అధ్యాయం వరకు. ఆ తర్వాత 3వ భాగము ధర్మశాస్త్రం యొక్క విధులు కట్టడలు అయిపోయిన తర్వాత 3వ భాగము దేవుడు క్రీస్తు సంఘమును గూర్చిన ఛాయాచిత్రం గుడారం లేదా ప్రత్యక్ష గుడారం. రేపు నెల వచ్చినప్పుడు మనం ఈ 3వ భాగం నేర్చుకుంటాం సంపూర్ణంగా. అయితే మీరు రేపటి నెలలో వచ్చే సమయానికి మీరు ఏం చేస్తారంటే, మనకైన పుస్తకాలు ఈ నెలలో యోబు గ్రంథం, నిర్గమకాండం 24 అధ్యాయాలు మీరు వాటిని చదవాలి. చదవకపోతే మీకేం అర్థం కాదు. మీరు ఏదైతే విన్నారో అది ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే అది మీకు గుర్తుండిపోతుంది, మనసులో స్థిరంగా ఉంటుంది. విని చదవకోకుండా మళ్ళా వచ్చి కూర్చున్నాం అనుకో, ఏం అర్థం కాదు మీకు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి. ఆదికాండం ఎంతమంది చదివచ్చారు? ఒక ఆయన చెప్పాడు, చదువుతున్నానన్నా చదివాను అని ఒక ఆయన చెప్పాడు నాకు. మీరు ఎవరు చదివారు నాకు తెలియదు. కాబట్టి మనం అలా ఉండకూడదు. గ్రంథాన్ని నేర్చుకుంటున్నప్పుడు దాన్ని తేటగా చదవలసిన బాధ్యత మన మీద ఉంటుంది. బైబిల్ విద్యార్థిగా గ్రంథం మీద సరైన పట్టు ఉండాల. ఏది ఎక్కడ తీసుకున్నా దాని గురించి రాయబడిన ఉద్దేశాన్ని తేటగా తెలియజేసే వాళ్ళమై ఉండాలి. కేవలం బైబిల్ చేతిలో పట్టుకొని కేవలం ఆదివారం అటు ఇటు తిరగడానికి కాదు ఇది ఉద్దేశించిన దేవుడు మనకి. దాన్ని చదివి దాంట్లో ఉన్న ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకోవడానికి ఉద్దేశింపబడింది. అది ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి విడిపింపబడ్డారు. విడిపింపబడిన వారికి దేవుడు ధర్మశాస్త్రం అనే నిబంధన ఇచ్చి వారిని తన సహవాసానికి రానిచ్చాడు.
నిబంధన లేకుండా దేవుడు ఎవరితో కానీ సహవాసం చెయ్యడు. ఆయన స్వభావం అది. అది కారణం చదివేటప్పుడు చెప్పాను మీకు. నిబంధన లేకుండా దేవుడు ఎవరితో సహవాసం చేయడు. ఇశ్రాయేలీయులు అనే జాతితో దేవుడు ధర్మశాస్త్రం అనే నిబంధన చేశాడు. ఈ నిబంధనలో దేవుడు వారికి ఆజ్ఞలు కట్టడలు ఏర్పాటు చేసి పెట్టాడు. దాని ప్రకారంగా వారి సమాజం ఉండాలా, ఇశ్రాయేలీలు ఉండాలి. నిబంధనలో నుంచి కుడికి కానీ ఎడం కానీ తొలగిపోకూడదు. వివాహపు నిబంధన లాంటిది అది ధర్మశాస్త్రం అనేది అని మనం ఇంతసేపు ఆలోచన చేశాం. ఓపికగా విన్న మీ అందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈసారి వచ్చేటప్పుడు తప్పకుండా చదువుకొని రావాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. ఇంతటితో ఈ సంగతులు ముగించుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కరుణా సంపన్నుడు వగు మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, దయగలిగిన మా నాయన, మహా ప్రేమ చేత